వందలాది మంది తెలుగు యువకులు దేశం కాని దేశంలో నరకం అనుభవిస్తున్నారు. సైబర్ మాఫియా ముఠాలు కంప్యూటర్ జాబ్స్ అని చెప్పి తీసుకెళ్లి వాళ్లతో సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. పుట్టకూటి కోసం కంబోడియా వెళ్లి నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న 500 మందికి పైగా భారతీయులను మన ప్రభుత్వం విడుదల చేయించింది. ఇలాంటి బాధితులు మరింత మంది ఉంటారని అంచనా. చైనా సైబర్ గ్యాంగులు కంబోడియా, మ్యాన్మార్, లావోస్ వంటి దక్షిణేషియా దేశాల్లో ఉద్యోగాల పేరుతో భారతీయులకు టోకరా వేసి నేరాలు చేయిస్తున్న ఉదంతం కలకలం రేపుతోంది. కేంద్రం తాజా విడతలో కాపాడిన 300 మంది భారతీయుల్లో 150 మంది విశాఖవాసులే ఉన్నారు. ఇది వరకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు మోసం చేసేవాళ్లు. ఇప్పుడు రూటు మార్చి ఇంటర్నేషనల్ ముఠాల సాయంతో దక్షిణేషియాలో పాగా వేశారు. భారత్ నుంచి 5,000 మంది యువకులను కంబోడియాకు తీసుకెళ్లి నేరాలు చేయిస్తున్నాయి. ఉద్యోగం ఇస్తామంటే చాలు ఆండమాన్ దీవులకైనా అంటార్టికా ఖండానికైనా వెళ్లిపోయే రోజులివి. దేశంలో నిరుద్యోగం పెచ్చురిల్లడమే దీనికి కారణం. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయని ఏజెంట్లు చెప్పడంతో వందల మంది ఏపీ యువకులు ఏడాది కిందట ఆ దేశానికి వెళ్లారు. ఒక్కొక్కరు 1,50,000 చెల్లించారు. బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా ఏజెంట్లు కంబోడియాకు పంపించారు. తీరా అక్కడికి వెళ్లాక సైబర్ నేరాలు చేయడమే మీ పని అని చావు కబురు చల్లగా చెప్పారు. ఆన్లైన్ మార్కెటింగ్ స్కామ్, ఆన్లైన్ టాస్క్, హనీ ట్రాప్, పోన్జీ స్కామ్ వంటి సైబర్ నేరాలు చేయాలని బలవంతం చేశారు. తిరగబడిన వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు వాట్సాప్ ద్వారా భారతీయుల అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. విశాఖకు చెందిన ఏజెంట్లు చుట్టా రజేష్, ఎస్ కొండలరావు, ఎం జ్ఞానేశ్వరరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా సైబర్ ఫ్రాడ్ ముఠాలు పక్కా ప్లాన్తో ఈ మోసానికి పాల్పడుతున్నాయి. నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల జీతం వచ్చే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులని చెప్పి నిరుద్యోగులను బుట్టలో వేస్తున్నాయి. కంబోడియాకు తీసుకెళ్లాక మొదట ఒక నెలకు టూరిస్ట్ వీసాలు ఇప్పిస్తున్నాయి. తర్వాత పాస్పోర్ట్లు లాక్కొని తమ చేతుల్లో కీలుబొమ్మలుగా మార్చుకుంటున్నాయి. కంప్యూటర్లు, ఫోన్లు ఇచ్చి సైబర్ నేరాలు చేస్తున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ యాడ్స్, ఫేక్ యాప్స్ ద్వారా భారతీయులకు వలవేసి వారి బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టే పని అప్పగిస్తున్నాయి. చేయకపోతే దాడులకు పాల్పడుతున్నాయి. సైబర్ కూలీలకు సిబిఐ, ఈడీ అధికారులు యూనిఫామ్ వేయించి తీసిన ఫోటోలతో ఫేక్ ఐడీలు తయారు చేస్తున్నారు. వాటి ఆధారంగా భారతీయుల ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ఐడీలు సంపాదించి మోసాలు చేస్తున్నారు. మీకు పార్సల్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, డబ్బు కడితే కేసు మాఫీ అని కొందరిని బెదిరిస్తున్నారు. కొందరి పర్సనల్ డేటా కొల్లగొట్టి పరువు తీస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రివార్డ్స్, క్యాష్ బ్యాక్, లాటరీ పేరుతో బ్యాంకు ఖాతాలు గుల్ల చేస్తున్నారు. కంబోడియాలోని సిహానౌక్ సిటీలో ఈ నేరాల కోసం ఏకంగా స్కామ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అక్కడ పనిచేసే తెలుగు యువకులు ఈ నెల 20న నిర్వాహకులపై తిరగబడి విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి ఫ్రాడ్ ముఠాలు గత 6 నెలల్లో భారతీయుల నుంచి 500 కోట్లు కొల్లగొట్టాయి. కంబోడియాలో 1,00,000 మందితో ఇలాంటి నేరాలు చేయిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. మ్యాన్మార్లో 1,50,000 మంది ఈ ఫ్రాడ్ ఫీల్డ్ లో ఉన్నారని వెల్లడించింది. కంబోడియా, మ్యాన్మార్, లావోస్ దేశాలకు వెళ్లి సైబర్ స్లేవ్స్ గా మారిపోయిన భారతీయులను విడిపించడానికి కేంద్రం పగడ్బందీ ఆపరేషన్ చేపట్టింది. హోంశాఖకు చెందిన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్పెషల్ సెక్రటరీ నేతృత్వంలో మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక, విదేశాంగ, కమ్యూనికేషన్ అధికారులు, సిబిఐ, ఎన్ఐఏ అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. బాధితులను గుర్తించి ఇండియన్ ఎంబసీల ద్వారా తిరిగి దేశానికి రప్పిస్తున్నారు. మన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో రోజు 7,000 కేసులు నమోదవుతున్నాయి. 85% కేసులు ఆర్థిక నేరాలకు సంబంధించినవి కాగా వీటిలో 40% ఆగ్నేషియా దేశాల నుంచి నమోదయ్యాయి. కంబోడియాలో ఆకర్షణీయ ఉద్యోగాలంటూ వచ్చే ప్రకటనను చూసి మోసపోవద్దని అక్కడి భారతీయ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది.